ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. 15వ తారీఖు శివరాత్రి సందర్భంగా చేసుకునేటటువంటి శివారాధనలో, అభిషేకంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చూడండి, మనం అభిషేకం చెయ్యాలి అంటే ఓ శివలింగం ఉండాలి. దౌర్భాగ్యం ఏంటంటే మా ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా అనే ప్రశ్నలు ఎక్కువైపోయినాయి ఈ ఇటీవల కాలంలో. శాస్త్రం చెప్పేది ఏమిటంటే, నీ పిడికిల్లో ఇమ్మడగలిగేంత శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. అంగుష్ట మాత్రం శివలింగం లేదు, పెద్దది పెట్టుకుంటామా, అది దాన్ని భరాయించే శక్తి నీకు ఉండాలి. నిత్యమో ధూపదీప నైవేద్యాలు ఇచ్చుకుంటూ చేసుకోవచ్చు. అదే చెప్తున్నాడు ఇక్కడ. స్వామి ఒక వరం ఇచ్చాడు. ఏమిటంటే, చరే సదా వసామ్యేవ అన్నాడు. అంటే చరలింగములు అంటే ఏమిటి? ఇంట్లో ఉండేటటువంటి, మనం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మనం మారుస్తూ ఉంటాం. అలాంటి చరలింగాలు, ఇంట్లో ఉండేటటువంటి శివలింగంలో ప్రాణప్రతిష్ఠ అనేది అవసరం లేదు. అక్కడ నేను స్వయంగా లింగం ఉంటే నేను వచ్చి చేరుతాను. ఎంత గొప్ప విషయం అండి! ఎంత భోలాశంకరుడు! మరి వేదే వాటికైతేనే ప్రాణప్రతిష్ఠ మంత్రాలు, జపాలు ఇవన్నీ కూడా చెయ్యాల్సి వస్తుంది. ప్రాణప్రతిష్ఠ ఏం కాకుండా కేవలం శివలింగం ఇంట్లో ఉన్నంత మాత్రం చేతను నేను దాంట్లో వచ్చి చేరుతానని స్వయంగా శివుడే చెప్తున్నాడు. చరే సదా వసామ్యేవా అన్నాడు. నేనే స్వయంగా వచ్చి దాంట్లో నివాసం ఉంటానన్నాడు. అలా కాకుండా అచలేమంత సంస్కారాత్ అన్నాడు. అచలం అంటే ఏంది? అచల లింగాలు అనేటటువంటివి దేవస్థానంలో ఉండేటటువంటి లింగాలు అవన్నీ కూడా ప్రతిష్ఠ చేసి మంత్ర సంస్కారాలన్నీ కూడా దాంట్లో చెయ్యాలి. ఇంట్లో ఉండేదానికి అవసరం లేదు. ఉంటే చాలు, నేను వచ్చి ఉంటానన్నారు. అలాంటి శివలింగాన్ని ఇంట్లో మనం అందరం అభిషేకం చేస్తాం. రుద్రం నమ్మకం చమకం తెలిసినటువంటి వారు దాని ద్వారా అభిషేకం చేస్తారు. లేదా అద్భుతమైనటువంటి పంచబ్రహ్మ సూక్తంతో 5 మంత్రాలు, పూర్వం నేను చెప్పే కదా, 5 మంత్రాలు 7 కోట్ల మంత్రాలతో సమానమని, వాటితో కూడా నువ్వు అభిషేకం చేయవచ్చు. చేస్తారు కూడా. అభిషేకం చేసిన తర్వాత తర్పయేదభిషేకే కాంతే భవాయ అష్టనామభిః తర్పయేత్ అని శాస్త్రం చెప్తుంది. అంటే అభిషేకం చేసిన తర్వాత శివునికి ఉన్నటువంటి 8 నామాలతో తర్పణ చేస్తారు. అంటే శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని దేవతర్పణ ద్వారా, దేవతర్పణం అంటే ఏమిటి? ఇక్కడ నీళ్లు పోస్తూ వదులుతారు. మనం మామూలు తర్పణాలు పితృదేవతలకు ఇలా వదులుతాం. కానీ దేవతర్పణ అరిచేతిలో నీళ్లు తీసుకొని ముందుగా ఇలా వదులుతారు. తర్పణ అంటారు. ఇది ఉత్కృష్టమైనటువంటిది, శీఘ్ర ఫలితం లభించేటటువంటిది. అర్థమవుతుందే? అవి ఏమిటి? అష్టనామిభిః అన్నాడు. శివునికి అత్యంత ప్రియమైనటువంటి అష్టనామాలు ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. ఆ అష్టనామాలతో ఒక్కొక్కసారి నీళ్లు తీసుకోవటం. భవం దేవాం తర్పయామి, సర్వం దేవం తర్పయామి, ఈశానం దేవం తర్పయామి, పశుపతిం దేవం తర్పయామి, రుద్రం దేవం తర్పయామి, ఉగ్రం దేవం తర్పయామి, భీమం దేవం తర్పయామి, మహంతం దేవం తర్పయామి అని అలా
తర్పణ ఇచ్చావనుకో, అభిషేకం చేసిన తర్వాత స్వామి ఎంతో ప్రసన్నుడవుతారు. పని చేయలేరు. ఇది శివరాత్రి 15వ తారీఖు అర్ధరాత్రి 11:57 నుండి 12:46 మధ్య కాలంలో మీరు ఈ యొక్క అభిషేకం చేసి స్వామికి తర్పణాలు ఇచ్చారనుకోండి, ఎంతో ప్రీతి చెందుతాడు ఆయన. అలాగే చందన అగరహ కస్తూరి కర్పూరై కుంకుమాదిభి, చందనము, అగరు, కస్తూరి అని దొరుకుతుంది, ఈ కస్తూరి, అలాగే కర్పూరం, పచ్చకర్పూరం, ఇవన్నీ కలిపి ఆ శివలింగానికి మీరు పూత వేసి కుంకుమంతో బొట్టు పెట్టారనుకో, దానివల్ల ప్రయోజనం ఏం తెలుసా? చెప్తున్నాడు చూడు. కల్పకోటి కాలం, కోటి కల్పాల్లో నువ్వు శివలోకంలో నివసిస్తావు. ఎంత చూడండి. కానీ ఈ రోజుల్లో కస్తూరి దొరకటం అంటే కష్టమే అనుకోండి. ఒకవేళ దొరికిందా? ఇందులో దొరకంది ఏమిటి? కస్తూరి అనేటటువంటిది. ఇక చందనం, శుద్ధ చందనం దొరుకుతుంది, మంచి చందనం, కస్తూరి, పచ్చకర్పూరం, అగరు, ఇవన్నీ కలుపుకొని చక్కగా శివలింగానికి పూత వేసినావనుకో, నీ జన్మ ధన్యమవుతుంది. మరి పార్థివలింగాన్ని, అందులో పార్థివలింగం కలియుగంలో చాలా విశిష్టమని ముందు వీడియోలో చెప్పుకున్నాను. ఆ పార్థివలింగానికి కూడా ఈ పూత వేశామనుకోండి, స్వామి ఎన్నో కల్పాల్లో స్వామి దగ్గర నువ్వు స్వయంగా నివాసం ఉంటారు. లేదు చూడండి, అభిషేక జలాల్లో మీకు ముఖ్యమైన నేను చెప్తున్నాను, అంటే అందరూ చేసుకో తగ్గవి. నారికేళోదకే నా అపి యో అభిషించే మహేశ్వరి చరం వా స్థిరలింగం వా స్నానమాత్రేణ పుణ్యభాక్ అన్నాడు. అంటే శుద్ధమైనటువంటి నారికేళ జలంతో చరం వా స్థిరం వా అన్నాడు. అంటే చరలింగములు కానీ స్థిరంగా ఉండేటటువంటి గుళ్ళో ఉన్న లింగానికైనా ఇంట్లో ఉండేటటువంటి లింగానికైనా ఆ కొబ్బరి నీళ్ళతో ఎవడైతే స్వామికి అభిషేకం చేస్తాడో ఆ పుణ్యము ఎంత పుణ్యం అనేది చెప్పట సాధ్యం కాదన్నాడు. ఏమైనా కష్టం ఉందండి? రుద్ర నమకం చమకంతో చెయ్యాల్సిన వాళ్ళు చేసుకోండి, లేని వాళ్ళు పంచబ్రహ్మ సూక్తం 5 మంత్రాలు 7 కోట్ల మంత్రాలతో సమానం అన్నాడు. పూర్తి ఆమ్నాయాన్ని చదివినటువంటి ఫలితం ఉంటుంది ఆ పంచబ్రహ్మ సూక్త మంత్రాలతో. పూర్వమే నేను చెప్పాను, సద్యోజాతం ప్రపద్యాన్ని, దాంతో కూడా నువ్వు అభిషేకం చేసుకోవచ్చు. మరొక విషయం చెప్తున్నాడు ఇక్కడ, స్నానమిక్షూరసేవాపి యోం లింగే సకృదాచరయేత్ అభేశ్చివం వంశాశ తర్మమం లోకే మహీయతే వంశ శతైర్మమ. ఎవడైతే చెరుకు రసంతో, శుద్ధమైనటువంటి చెరుకు రసంతో స్వామిని అభిషేకం చేసేవా, అది చరలింగమైన స్థిరలింగమైన సరే, ఆ అభిషేకం చేస్తే మీ తరతరాలు కూడా ఎక్కడ కైలాసానికి చేరుకుంటారని స్వయంగా శివుడే చెప్తున్నాడు. చేయలేరా? కోట్లు ఖర్చు అవుతాయా? లక్షల ఖర్చు అవుతాయా? ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు శాస్త్రం అందించినప్పుడు తెలిసి కూడా చేయలేనటువంటి వారిని ఏ భాషలో ఏమనాలో మనకు అర్థం కాదు. కనుక నేను చెప్పాను పూర్వం కూడా, 15వ తారీఖు ప్రదోష సమయంలో, లింగోద్భవ సమయంలో స్వామికి పార్థివలింగానికి నేను అభిషేకం చేస్తానని
ఆ అవకాశం మీకు లేనప్పుడు మీ గోత్రనామాలు నాకు పంపిస్తే అందరి కోసంగా మేము శివార్చన చేస్తామని, ఆ గోత్రనామాలు నా మీద నమ్మకం ఉంటేనే పంపిండి. ఇంటి పేరుతో సహా మీ పేరు, మీ భార్య పేరు, సహ కుటుంబానాం అని మేమంటాం. ఇంటిల్లపాది పేర్లు పంపాల్సిన అవసరం లేదు. అలా 9966690246కి వాట్సాప్లో మీరు పెట్టారనుకో, చక్కగా ఆ పేర్లన్నీ తీసుకొని శివరాత్రి సందర్భంగా ప్రదోష సమయంలో, లింగోద్భవ సమయంలో స్వామిని మేము ఆరాధిస్తాము. అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. నా మీద నమ్మకం ఉంది. ఇక్కడ నేను రేట్లు నిర్ణయించాల, అభిషేకానికి ఇంత వేస్తే మేము చేస్తామని. అది మీ భక్తి శ్రద్ధ. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి నన్ను మీరు చూస్తున్నారు కనుక భక్తి శ్రద్ధలతో వారి పేర్ల మీద అభిషేకం చేయటం నా ధర్మం కనుక చక్కగా వారి గోత్రనామాలతో అభిషేకం చేస్తాను. అందరూ కూడా బాగుండాలనేటటువంటి ఉద్దేశ్యంతో. ఇక చూడండి, శివారాధన అంటే కేవలం కార్తీక మాసమో మాఘమాసం అనుకుంటే చాలా పొరపాటు. ప్రతి మాసంలో కూడా శివుడికి అభిషేకాలు, శివార్చన అనేది ఉత్కృష్టమైనటువంటి. ఇక్కడ చెప్తున్నాడు, సంక్రాంతిషు శ్రీ శివం మత్యంలోకే నైవాప్నుయాత్రాంతే రుజం జనిం వాం. ఎవరైతే సంక్రమణ సమయాలు అంటే ఏమిటి? ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశిలోకి వెళ్తాడు, సంక్రమణం అంటారు, రవి సంక్రమణ అంటారు. ఆ సంక్రమణ సమయంలో కానీ శివుడికి అభిషేకం చేసినట్లయితే అది ఏ ద్రవ్యమైన, శుద్ధోదకమైన, నారికేళ జలమైన, లేదా చెరుకు రసమైన, పంచామృతాలతోనైనా అభిషేకం చేసినామనుకో సంక్రమణ సమయాల్లో వాడికి ఆయుష్, ఆరోగ్యము, రోగరహితమైనటువంటి శరీరము, వాడి జన్మ సార్థకతం చేసుకుంటాడు సంక్రమణ సమయంలో చేసేటటువంటి శివార్చన చేత. కనుక సితేనా భస్మనా స్నాప్య అన్నాడు. మరొకటేమిటి? శుద్ధమైనటువంటి తెల్లటి భస్మంతో స్వామికి అభిషేకం చేసినామనుకో దాని ఫలితము ఇంత అంత అని చెప్పటకు సాధ్యపడదు. చక్కగా భస్మాన్ని తీసుకోండి, రుద్ర నమక నమకాలతో స్వామిని అభిషేకం చేయండి, లేదా పంచబ్రహ్మ సూక్తంతో స్వామికి భస్మాన్ని అలా చల్లుతూ అభిషేకం చేయండి. ఇక పుష్పాలకు వస్తే అందరికీ తెలిసింది బిల్వమే అంటారు కదా, ఏకబిల్వం శివార్పణం అన్నారు. ఇప్పుడు శివరాత్రి రోజు బిల్వాలు దొరకటం మహా కష్టమైపోదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాని మీదే పడిపడతారు. కొంతమంది అశాస్త్రీయంగా 1,00,000 బిల్వార్చనని ఇత్యాది చేస్తుంటాడు, వాటి వల్ల సంతోషం చెందడు. 1,00,000 బిల్వార్చన అనేది ఎక్కడ శాస్త్రంలో లేదు. ఇది మీరు మీ పైత్యము అని అనుకోవాల్సింది. లేదా ఫలానా దగ్గర 1,00,000 బిల్వార్చన చేయమని ఉన్నదండి స్వామి అని చెప్తే నేను కూడా చేస్తా. ఇక్కడ చూడండి, తులసి, నిమ్మ ఆకు, చిన్న నిమ్మ చెట్టు ఉంటుంది కదండి, ఆ నిమ్మ ఆకు, ఉసిరిపి ఆకు, వావి ఆకు, వెలగాకు, ఇవన్నీ కూడా బిల్వాలతో సమానము అన్నారు. దొరకమా? చక్కగా స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకొని సూర్యాస్తమయానికి ముందే చక్కగా తులసి దళాలను కోచుకొని ఆ తులసి దళాలతోనూ బిల్వ దళాలతోనూ నిమ్మాకు ఎక్కడైనా దొరుకుతుంది, నిమ్మాకు ఎక్కడైనా దొరుకుతుంది. ఆ నిమ్మాకును తీసుకొని ఉసిరిప ఆకు దొరుకుతుంది.
ఇవన్నీ కూడా బిల్వంతో సమానమని మనకు శాస్త్రం చెప్తుంది. చక్కగా వాటితో స్వామికి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఆ బిల్వాలు స్వామి మీద వేస్తూ ఆనందంగా, మీకు ముందే చెప్పాను నేను, ఇంట్లో ఉండేటటువంటి శివలింగానికి ప్రాణప్రతిష్ఠ లేదు అని. చక్కగా స్వామి అందులో ఉన్నట్టు భావన చెయ్యి. స్వయంగా అందులో ఆయన నివాసం ఉంటున్నాడు అనే భావంతో శివా శివా అని భక్తితో నువ్వు ఆ ఆకులను వేసినావనుకో స్వామి ఎంతో పొంగిపోతాడు. కనుక ఈ అద్భుతమైనటువంటి శివరాత్రి మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా సార్థకం చేసుకొని ఆరాధిస్తారని నేను ఆశిస్తున్నాను. కనుక మేము చేసుకోలేం స్వామి. కొంతమంది వృద్ధులు ఉంటారు, అలాంటి వారు కనీసము లింగోద్భవ సమయంలో చెప్పే కదా, రాత్రి 11:57 నుండి 12:46 మధ్య కాలంలో బ్రహ్మ విష్ణు స్తుతించినటువంటి లింగస్థుతి ఉంది. కనీసం దాన్నన్నా చేసుకో. ఆ చదువుకొని దాన్ని ఆనందపడండి. నువ్వు చదివినావా, బ్రహ్మ విష్ణు శివుల యొక్క ముగ్గురి యొక్క అనుగ్రహం నీ మీద వర్షిస్తుంది. కనుక అభిషేకం మా ద్వారా చేపించుకోవాల్సినటువంటి వారు గోత్రనామాలు వాట్సాప్లో అందించటం, లేదా బ్రహ్మ విష్ణు చేసినటువంటి శివస్థుతిని అర్థించేటటువంటి వారు 9966690246కి గోత్రనామాలు పంపించవచ్చు. లేదు స్వామి మాకు ఆ బ్రహ్మ విష్ణువు చేసినటువంటి శివస్థుతిని అందించండి అనేటటువంటి వారికి చక్కగా అర్థించి మీరందరూ కూడా శివరాత్రి మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోండి. జన్మకో శివరాత్రి అన్నారు. అలాంటి గొప్ప అవకాశాన్ని మనం చేజార్చుకున్నామనుకోండి, నిత్యము చేసేటటువంటి మరొక విషయం చెప్తున్నాను సుమా. చక్కగా శివరాత్రి నాడు ప్రదోష సమయంలో అయితేనేమి, లింగోద్భవ సమయంలో రాత్రిపూట కనుక, ప్రదోషం అంటే మధ్యాహ్నం సమయం నుండి పొడి విభూతిని పెట్టుకోవాలి. తడిపి పెట్టుకోకుండా ప్రాతకాలం అంటే మధ్యాహ్నానికి ముందు తడిపిన విభూతిని ధారణ చేస్తారు. సాయంత్రం అంటే ప్రదోషం మధ్యాహ్నం తర్వాత ఇక రాత్రి కమ్ముతారు. తప్పనిసరిగా విభూతి రేఖలు తీసుకొని కుంకుమ పెట్టుకొని, రుద్రాక్షలు ఉంటే రుద్రాక్షలు వేసుకొని చక్కగా స్వామివారి సన్నిధిలో అర్చన చేయండి నాయన. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇక ఉపవాసాలు ఇవన్నీ నేను ఇక్కడ చర్చించుతాను. ముఖ్యమైన విషయాన్ని మాత్రం నేను ఇక్కడ మీకు తెలియచేసి, ఇది చేస్తే చాలని, ఇది కూడా చేయలేమంటే వారికి నమస్కారం. చేస్తానన్నటువంటి వారికి మా ఆశీస్సులు. కనుక ఈ పవిత్రమైనటువంటి శివరాత్రి మహోత్సవాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జన్మ సార్థకతను చేసుకొని ఆనందంతో చెప్పిన అంశాలను 2-3 సార్లు విని గ్రహించి ఆచరించి తరిస్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా శివానుగ్రహం కలగాలని మనసా వాచా కర్మణ ఆశిస్తూ మీ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.